ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియు కొరినా మచాడో భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్యమని, ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక ఉదాహరణ అని ఆమె కొనియాడారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తర్వాత భారత్తో అన్ని రంగాల్లో సత్సంబంధాలని బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ తమకు గొప్ప మిత్రదేశం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ఆశిస్తున్నామని, స్వేచ్ఛాయుత వెనిజులాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ ఎన్నో దేశాలకు తరాలకు ఆదర్శంగా నిలిచింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు, దాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు మీ వైపు చూస్తున్నాయని ఆమె అన్నారు. తాను భారత్ ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తామని, తన కుమార్తె కొన్ని నెలల క్రితమే భారత్ ను సందర్శించిందని, అక్కడి సంస్కృతిని ఎంతో ఇష్టపడిందని ఆమె తెలిపారు. మహాత్ముడి అహింసాయుత పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని, శాంతియుతంగా ఉండడం బలహీనత కాదని గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారని ఆమె పేర్కొన్నారు.